భాగ్యనగరంలో చేప ప్రసాదం, గోదావరి జిల్లాల్లో ఆక్వా విందు. ఈసారి మృగశిర కార్తె వెరీ స్పెషల్. బత్తిన సోదరుల చేప ప్రసాదం కోసం దేశ విదేశాల నుంచి లక్షల్లో జనం వస్తారు. తెలంగాణ సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆగట్టున మృగశిర కార్తె రోజు పసందైన రొయ్యల విందు ఏర్పాటు చేస్తున్నారు ఆక్వా రైతులు. ఈ గట్టున మందు, ఆ గట్టున విందు. బత్తిన సోదరులు ఇచ్చే సంప్రదాయ చేప ప్రసాదంతో ఆస్తమా తగ్గుతుంది అనేది ఎంతో మంది విశ్వాసం. మృగశిర కార్తె రోజున దేశ విదేశాల నుంచి జనం లక్షల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలి వస్తారు. ఈసారి 3 లక్షల మందికి పైగా రావచ్చు అనేది అంచనాతో బత్తిన సోదరులు చేప ప్రసాదం తయారు చేస్తున్నారు. ప్రసాద పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1.5 కొరమీను చేప పిల్లల్ని సిద్ధం చేశారు. గతంలో 16 క్యూరియాలను ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు 35 ఏర్పాటు చేశాము. ప్రత్యేకంగా వృద్ధులకు, వికలాంగులకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బత్తిన కుటుంబం వారు దాదాపు 3 లక్షల మందికి సరిపడే విధంగా చేప ప్రసాదాన్ని వాళ్ళు తయారు చేస్తామని చెప్పడం జరిగింది. పిల్లల కోసం ప్రత్యేకంగా 1.5 చేప పిల్లల్ని, పెద్దవారి కోసం 3 చేప పిల్లల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దూద్ బౌలిలోని బత్తిన కుటుంబ నివాసంలో ప్రత్యేక పూజలతో చాలా నిష్ఠగా వనమూలికలతో ప్రసాదాన్ని తయారు చేస్తారు. వీరన్న గౌడ్ గారికి ఎవరైతే ముని ప్రసాదం ఫార్ములా చెప్పి ఉన్నారో వాళ్ళు నియమ నిబంధనలు కొన్ని పెట్టి ఉన్నారు అనమాట. ఈ ఫార్ములా వేరే వాళ్ళకు చెప్పొద్దు. ఈ ప్రసాదానికి డబ్బులు ఏమీ తీసుకోకూడదు. ఉబ్బసం, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకు ఉపశమనం అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఆ చిన్న దాంట్లో 500 కిలోల ప్రసాదం తయారవుతుందంటే నమ్మశక్యంగా లేదు. వనమూలికలు ఏవైతే తెచ్చుకుంటామో ఆ వనమూలికలను ఈ అమందస్తా అని చెప్పి పిలుస్తాం మేము. 100 సంవత్సరాల పాతదే అనుకోవచ్చు. అయితే ఈ అమందస్తాలోనే మేము వనమూలికలను అనేది నూరడం అవన్నీ చేసుకుంటూ చేస్తాం అన్నమాట. ప్రసాదం ఇది ప్రజల కోసం చేసేది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ టైంలో మా దేవునికే తెలవాలి. అది బత్తిన సోదరుల చేప ప్రసాద విశిష్టత. ఇక ఈసారి జూన్ 8 మృగశిర కార్తె రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారి ఆక్వా విందు నిర్వహిస్తున్నారు. మృగశిర కార్తెలో ముక్కలేనిదే ముద్ద దిగదు అనేది సామెత. ఆ రోజున రొయ్యలు, చేపల కూరను తినడం ఆరోగ్యానికి మంచిదనేది చాలా మంది నమ్మకం. ఉన్నవాళ్లు కొంటారు. చేపల్ని కొనలేని పేదల పరిస్థితి ఏంటి? వారి కోసం జై భారత్ శ్రీరామ రక్ష ఆక్వా రైతు సంఘం రొయ్యల విందు నిర్వహించాలని నిర్ణయించారు. పూర్వం మన పెద్దలు మృగశిర కార్తె వస్తే మంచి ఆరోగ్యంగా ఉండటం కోసం చేపల్ని, రొయ్యల్ని ఆ రోజు తినేవారు. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో కానీ వారి ఆరోగ్యం బాగుపడటం కోసం మేము కొనుక్కోలేము, మేము తినలేమని ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారందరికీ కూడా మా సంఘం ఆధ్వర్యంలో మరి రొయ్యలు, గోంగూర కూర, అలాగే చేప పులుసుతో మరి వారందరికీ కూడా పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు గారి సారథ్యంలో పాలకొల్లు నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్లో, అలాగే ఆచంటి ఎమ్మెల్యే పీతాన్ సత్యనారాయణ గారి సారథ్యంలో మార్టేర్ సెంటర్లో, అలాగే ఎమ్మెల్యే బొమ్మిడి నాయక్ గారి సారథ్యంలో మరి నరసాపురం సెంటర్లో కూడా ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకు తెలియాలి, దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం పెంపొందించుకోవాలి. దీనికి మేము స్ఫూర్తిగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సంఘ సభ్యులు కానీ అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నాం. ఓకే, చక్కగా అన్నదానం అంటే షడ్రుచులతోటి చక్కగా విందు భోజనం ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి గోదావరి జిల్లాలో ప్రధానంగా పాలకొల్లు, నరసాపురం, ఆచంట ఈ 3 ప్రాంతాల్లో జూన్ 8న మృగశిర కార్తె రోజు మాత్రం నాన్ వెజ్ భోజనాలు, రొయ్య కూర, అదేవిధంగా చేపల పులుసు, గోంగూర రొయ్య ఈ 2 రుచులతోటి మంచి భోజనాలు, విందు భోజనాలు అయితే ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా సుందర్తో రవి, TV9 పాలకొల్లు నుంచి.